నీ చంద్రబాబు రూపం ఎట్లుంటుంది, 14-19 మళ్ళీ రిపీట్ అవుతుంది, పొరపాటున ఇతనికి ఓటేస్తే అనేది ఎప్పుడైతే స్పష్టంగా ప్రజలకు నీ చేష్టల ద్వారానే, చంద్రబాబు చేష్టల ద్వారానే తెలిసిందో, ఉలిక్కిపడి దిక్కు తెలియక వరుసపెట్టి లెటర్ల మీద లెటర్లు, అందులో భాగంగానే ఇంకో దబాయింపు లెటరు. ఇంకా ఆయన వదిన ఆమె పురంధేశ్వరి, ఆమె జాతీయ పార్టీ, అందులోనూ అధికార పార్టీ, కేంద్రంలో అధికార పార్టీలో ఉండడానికి ఇక్కడ అధ్యక్షురాలు. కానీ అజెండా మాత్రం మొత్తం చంద్రబాబు నాయుడు. ఆమె అడాసిటీ అహంకారం అది అర్థం కావట్లా. మన రాసిండేది ఏకంగా సిటీ రాష్ట్రంలో ఉండే అధికారులందరినీ పెట్టుబడేసింది. ఐపీఎస్ వీళ్ళు ప్రతి ఒక్కరికి మళ్ళీ వైఎస్ఆర్సీపీ ఇన్ని డబ్బులు ఇచ్చింది, అంత ఇచ్చింది, ఇవి చేసింది అని ఏదో ఒక రిమార్క్స్. అలాగే ఏం చూసి ఏం చేయాలి, ఈసీ బాధ్యత ఏంటి, ఎవరిని పెట్టాలనేది కూడా రికమెండేషన్ ఇస్తూ, బహుశా చంద్రబాబు ముఖ్యమంత్రి అని అనుకుని ఆమె రాసిందా, లేక ఈసీ అంటే మా పార్టీ దీని తరఫునే పనిచేస్తుంది కదా అని ఆమె అనుకుని పెట్టిందా? వైల్డ్ అలిగేషన్స్ ప్లస్ ఎవరిని అపాయింట్ చేయాలని దాంట్లో రాయడం లెటర్. అది అందరి దృష్టికి వచ్చినట్టుంది. మా వాళ్ళు రియాక్ట్ అయ్యారు, అందరం అవుతున్నాం. ఇది ఎందుకు చేసింది ఆమె? చంద్రబాబు నాయుడు గారి పనుపున ఆయన ఒక పక్క అటాక్ చేస్తే, ఆయన వదినగా ఇంకో పక్కన అర్జెంటుగా ఆమె కూడా తన మరిదిని తీసుకొచ్చేసి ఇక్కడ కూర్చోబెట్టాలి పవర్లో. ఆ రోజు ఎన్టీ రామారావు వెన్నుపోటు పొడిచి దించడంలో కూడా పూర్తి చంద్రబాబు నాయుడు సహకారమేమో. మళ్లీ ఈయన ఏజెంటుగా కాంగ్రెస్ అధికారంలో ఉంటే అక్కడ ఆయన ఏజెంటుగా, ఇప్పుడు మళ్లీ ఆయన ఏజెంటుగా ఆయన ఒక పక్క నుంచి ఈసీ మీద ప్రెజర్ చేస్తే ఈమె షీ థింగ్స్ బహుశా మాదే కదా రూలింగ్ పార్టీ, అక్కడ మేము ఎట్టయినా ఏమైనా డైరెక్షన్స్ ఇవ్వచ్చు అనుకుని ఈసీకి ఆమె ఇచ్చారేమో, ఆమె రాస్తున్నారు. ఇవి ఇంకా పత్రికలు, మీడియా వీళ్ళ దీనికి తగినట్టే వాళ్ళు చేష్టాలు కూడా అట్లే ఉన్నాయి. అంటే నిజంగా అర్థం కాదంటే వీళ్ళందరి అహంకారం ఎక్కడి నుంచి, దీనికి బేస్ ఏంటి? అసహనం అర్థమవుతోంది, నిస్పృహ అర్థమవుతోంది. ఈ అహంకారం ఏంటండి? యాజ్ ఇఫ్ దే ఆర్ మెంట్ ఫర్ రూలింగ్. వాళ్ళు ఉండేదే శాశ్వతమైన రూలింగ్ కోసం మేము ఉన్నాం అనుకుంటున్నారా? అధికారికంగా కానీ అనధికారికంగా కానీ అర్థం కావట్లా. చంద్రబాబు నాయుడు గారి డెస్పరేషన్, ఫ్రస్ట్రేషన్ బాగా పరాకాష్ఠకు చేరిందనేది గత వారం రోజులుగా ఆయన రోజు మాట్లాడుతున్న మాటలు బట్టి కానీ, ఆయన చేష్టలు చూసినా అందరికీ, ప్రజలందరికీ అర్థమవుతుంది. ఎప్పుడైతే తాను కలలుగన్న ఆ కూటమి, పొత్తు అవన్నీ వికటించినాయో, అది కూటమి పొత్తు దగ్గర నుంచి, సీట్ల ఖరారు దగ్గర నుంచి, ఆఖరికి అభ్యర్థులను పెట్టుకోవడంలో కూడా తన కూటమిలో భాగస్వాములు అని వాళ్ళు అనుకుంటుంటే, వాళ్ళు తన కింద పనిచేసే లేదా ఒక యూనిట్ లాంటి వాళ్ళు సబ్సిడరీలు అన్నట్టు ఈయన భావిస్తున్నారనడానికి, చంద్రబాబు నాయుడు భావిస్తున్నారనడానికి, ఈయన ఎవరు అనుకుంటే అభ్యర్థులు వాళ్లే అక్కడ సెలెక్ట్ కావడం దగ్గర నుంచి అసలు వాటి ఉనికే ప్రశ్నార్థకమయ్యేట్టు. అందులో జనసేన అనేదానికి ఉనికి లేదు, ఎక్సెప్ట్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తప్ప. సో అది నిజం అనేది ఈయన మనుషులను తీసుకెళ్లి అక్కడ చేర్చి అప్పటికప్పుడు కండువాలు కప్పి చంద్రబాబు నాయుడు గారి మనుషులకు టికెట్ ఇవ్వడం ద్వారా అది రుజువు అయితే, జాతీయ పార్టీగా అందులో అధికారంలో కంటిన్యూస్ 2 సార్లు ఉండి 3వసారి కూడా మళ్లీ అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీ, అక్కడ కూడా ఈయన అనుకున్నట్టే సీట్ల ఖరారు జరగడం, ఇది బహుశా ఆ పార్టీలను నమ్ముకొని ఉన్న జనసేన కానీ బీజేపీని కానీ ఉన్న వాళ్ళందరికీ ఎంత నిరాశ కలిగించే, ఆగ్రహం తెప్పించాయో, అది రచ్చకెక్కడం వల్ల జరుగుతున్న గొడవలు, గందరగోళం, ఇవన్నీ ఆఖరికి ఎక్కడికి పోతున్నాయంటే, ఇంకా నెలలో జరగబోయే ఎన్నికలు, నెల 10 రోజులు, నెల 8 రోజులు, 10 రోజులు కూడా లేదు.
19 ఎన్నికల కంటే ఇంకా ఘోరంగా తెలుగుదేశం పార్టీ పరాభవం పాలై ఇంకా రాజకీయ తెర మీద, ఆంధ్రప్రదేశ్ రాజకీయ తెర మీద ఇది పూర్తిగా కనుమరుగవుతోంది అనేది స్పష్టంగా కనపడుతోంది. తెలుగుదేశం పార్టీ అనేది 82లో పుట్టి 83లో అధికారంలోకి వచ్చిన పార్టీ 40 ఏళ్ల తర్వాత కనుమరుగవుతోంది అనేది స్పష్టంగా కనపడుతుండడంతో చంద్రబాబు నాయుడు గారు గంగవెరులు ఎత్తున్నారు, శివాలు ఎత్తిపోతున్నారు, పూనకాలు వస్తున్నాయి ఆయనకు. ఇది ప్రతిసారి ఈయన ఇలాగే చేస్తుంటారు. ఈసారి అది ఆ పూనకం ఏ స్థాయికి పోతుంది? తిట్లకు లంఘించుకోవడము, వ్యవస్థల మీద దాడి చేయడము, తనకు తాను సర్వం సహా అధికారి అన్నట్టు నేను ఏది చెప్తే అది అనుకుని ఏదైనా చేయగలననేది. అది అన్నిట్లో జనం ఏమనుకుంటారని కూడా ఉండట్లేదు. నీ చంద్రబాబు రూపం ఎట్లుంటుంది, 14, 19 మళ్ళీ రిపీట్ అవుతుంది పొరపాటున ఇతనికి ఓటేస్తే అనేది ఎప్పుడైతే స్పష్టంగా ప్రజలకు నీ చేష్టల ద్వారానే, చంద్రబాబు చేష్టల ద్వారానే తెలిసిందో, ఉలిక్కిపడి దిక్కు తెలియక వరుసపెట్టి లెటర్ల మీద లెటర్లు, అందులో భాగంగానే ఇంకో దబాయింపు లెటరు. ఇంకా ఆయన వదిన ఆమె పురంధేశ్వరి, ఆమె జాతీయ పార్టీ, అందులోనూ అధికార పార్టీ, కేంద్రంలో అధికార పార్టీలో ఉండడానికి ఇక్కడ అధ్యక్షురాలు. కానీ అజెండా మాత్రం మొత్తం చంద్రబాబు నాయుడు. ఆమె అడాసిటీ, అహంకారం అది అర్థం కావట్లా. మన రాసిండేది ఏకంగా రాష్ట్రంలో ఉండే అధికారులందరినీ పెట్టుబడేసింది. ఐపీఎస్ వీళ్ళు ప్రతి ఒక్కరికి మళ్ళీ వైఎస్ఆర్సీపీ ఇన్ని డబ్బులు ఇచ్చింది, అంత ఇచ్చింది, ఇవి చేసిందని ఏదో ఒక రిమార్క్స్. అలాగే ఏం చూసి ఏం చేయాలి, ఈసీ బాధ్యత ఏంటి, ఎవరిని పెట్టాలనేది కూడా రికమెండేషన్ ఇస్తూ, బహుశా చంద్రబాబు ముఖ్యమంత్రి అని అనుకుని ఆమె రాసిందా, లేక ఈసీ అంటే మా పార్టీ దీని తరఫునే పనిచేస్తుంది కదా అని ఆమె అనుకుని పెట్టిందా? వైల్డ్ అలిగేషన్స్ ప్లస్ ఎవరిని అపాయింట్ చేయాలని దాంట్లో రాయడం లెటర్. అది అందరి దృష్టికి వచ్చినట్టుంది. మా వాళ్ళు రియాక్ట్ అయ్యారు, అందరం అవుతున్నాం. ఇది ఎందుకు చేసింది ఆమె? చంద్రబాబు నాయుడు గారి పనుపున ఆయన ఒక పక్క అటాక్ చేస్తే, ఆయన వదినగా ఇంకో పక్కన అర్జెంటుగా ఆమె కూడా తన మరిదిని తీసుకొచ్చేసి ఇక్కడ కూర్చోబెట్టాలి పవర్లో. ఆ రోజు ఎన్టీ రామారావు వెన్నుపోటు పొడిచి దించడంలో కూడా పూర్తి చంద్రబాబు నాయుడు సహకారమేమో. మళ్లీ ఈయన ఏజెంటుగా కాంగ్రెస్ అధికారంలో ఉంటే అక్కడ ఆయన ఏజెంటుగా, ఇప్పుడు మళ్లీ ఆయన ఏజెంటుగా ఆయన ఒక పక్క నుంచి ఈసీ మీద ప్రెజర్ చేస్తే ఈమె షీ థింగ్స్ బహుశా మాదే కదా రూలింగ్ పార్టీ, అక్కడ మేము ఎట్లయినా ఏమన్నా డైరెక్షన్స్ ఇవ్వచ్చు అనుకుని ఈసీకి ఆమె ఇచ్చారేమో, ఆమె రాస్తున్నారు. ఇవి ఇంకా పత్రికలు, మీడియా వీళ్ళ దీనికి తగినట్టే వాళ్ళు చేష్టాలు కూడా అట్లే ఉన్నాయి. అంటే నిజంగా అర్థం కాదేంటే వీళ్ళందరి అహంకారం ఎక్కడి నుంచి, దీనికి బేస్ ఏంటి? అసహనం అర్థమవుతోంది, నిస్పృహ అర్థమవుతోంది. ఈ అహంకారం ఏంటండి? యాజ్ ఇఫ్ దే ఆర్ మెంట్ ఫర్ రూలింగ్. వాళ్ళు ఉండేదే శాశ్వతమైన రూలింగ్ కోసం మేము ఉన్నామనుకుంటున్నారా? అధికారికంగా కానీ అనధికారికంగా కానీ అర్థం కావట్లా. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు పాలిటిక్స్.